Have you ever wondered how water reaches the top of tall trees, or for that matter, how and why substances move from one cell to the other? Whether all substances move in a similar way? ఎప్పుడైనా థింక్ చేశారా వాటర్ బాటమ్ ఆఫ్ ద ప్లాంట్స్ నుంచి టాప్ ఆఫ్ ద ప్లాంట్స్ వరకు ఎలా వెళ్తుంది? అండ్ మ్యాటర్ అండ్ వేరే సబ్స్టెన్సెస్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎలా మూవ్ అవుతాయి? ఒకవేళ మూవ్ అయితే అన్నీ ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతాయా, లేదంటే డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయా? ఇన్ ద సేమ్ డైరెక్షన్. అండ్ మెటబాలిక్ ఎనర్జీ ఇస్ మూవింగ్ సబ్స్టెన్సెస్. మెటబాలిక్ ఎనర్జీ మూవింగ్ సబ్స్టెన్స్కి అవసరమా? ప్లాంట్స్ నీడ్స్ టు మూవ్ మాలిక్యులర్స్ ఓవర్ వెరీ లాంగ్ డిస్టెన్సెస్. ప్లాంట్స్ మాలిక్యూల్స్ ప్లాంట్స్లో ట్రావెల్ చేయడానికి వెళ్ళడానికి చాలా లాంగ్ డిస్టెన్స్లో ప్లాంట్స్ ప్లేస్ తీసుకుంటుంది. మచ్ మోర్ దెన్ ద యానిమల్స్ డూ. యానిమల్స్ కంటే ఎక్కువ కూడా ప్లాంట్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్లో జరుగుతుంది. బిసైడ్స్ దే ఆల్సో డు నాట్ హ్యావ్ ఎ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ప్లేస్, and they do not have any circulatory system also. Water taken up by the roots has to reach all parts of the plants. రూట్స్ నుంచి తీసుకున్న వాటర్ ఆల్ పార్ట్స్ ప్రతి పార్ట్ యొక్క ప్లాంట్కి వెళ్ళాలి. అప్ టు ద వెరీ టిప్ ఆఫ్ ద గ్రోయింగ్ థింగ్. ఇఫ్ ఇట్ ఈస్ టిప్, ఇక్కడ తీసుకున్న రూట్స్ నుండి ఇక్కడ టిప్ ఆఫ్ ది స్టెమ్ వరకు కూడా అన్ని వాటర్ ఫుడ్ అవన్నీ వెళ్ళాలి. The photosynthesis or food synthesized by the leaves have also to be moved to all the parts including root tips embedded deep inside the soil. Photosynthesis అంటే that is prepared or that are produced by photosynthesis నుంచి ప్రొడ్యూస్ అయిన వాటిని photosynthesis అంటాం. సో photosynthesis or ఫుడ్ లీవ్స్లో సింథసైజ్ అయిన ఫుడ్ అన్ని పార్ట్స్కి మూవ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ రూట్ టిప్స్, ఎంబెడెడ్ ఫోల్డ్ అయి ఉన్న రూట్స్ టిప్స్కి కూడా, ఇన్సైడ్ సాయిల్లో ఉన్న ఫోల్డ్ అయిన రూట్ టిప్స్కి కూడా లీవ్స్లో సింథసైజ్ అయిన ఫుడ్ అండ్ ఫోటోసింథటిక్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మూమెంట్ అక్రాస్ ద షార్ట్ డిస్టెన్స్, సే విత్ ఇన్ ద సెల్స్, అక్రాస్ ద సెల్ మెంబ్రెన్స్, ఫ్రమ్ సెల్ టు సెల్, విత్ ఇన్ ద టిష్యూ హ్యాస్ ఆల్సో టేక్ టు ప్లేస్. సో షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్, 2 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. షార్ట్ డిస్టెన్స్లో 3 types: within the cell, across the cell membrane, from cell to cell, or from cell to cell within the tissue has also take place. ఇవి కూడా ప్లేస్ అంటే ఇవి కూడా అందులో ఒక పార్ట్. టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రాసెసెస్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్, వన్ వుడ్ హ్యావ్ టు రికలెక్ట్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్ సెల్ స్ట్రక్చర్ అండ్ అనటమీ ఆఫ్ ప్లాంట్ బాడీ. సో ఇవన్నీ తెలడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాంట్ సెల్ స్ట్రక్చర్ అండ్ అనటమీ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ని గురించి తెలుసుకోవాలి. వీ ఆల్సో నీడ్ టు రివిజిట్ our understanding of diffusion, besides gaining some knowledge about chemical potential and ions potential గురించి తెలుసుకునే ముందు